ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని మనోహరి గారు చేతికి శూలాన్ని గుచ్చుకున్నారు. కుచ్చుకున్నట్టు లేదే, ఏదో బలవంతంగా కూర్చున్నట్టుంది. ఎవరో గుచ్చడం ఏంటి రాథోడ్? మేడమే గుచ్చుకున్నారు. ఎందుకు ఇలా చేసావు మనోహరి? నీకోసం పిల్లలే మొక్కు చెల్లిస్తున్నప్పుడు నిన్ను ప్రేమించిన దాన్ని నేను చెల్లించకుండా ఉంటాను అమర్. అవును సార్, మనోహర్ గారు మీకోసం ఇంత పెద్ద త్యాగం చేశారు. ఇది త్యాగంలా లేదే, శోకంలా ఉంది. ఊరుకు రాథోడ్. ఇందాక మనోహర్ గారు మొక్కు చెల్లించారు అంటే ఓ పంతులు వచ్చి అబద్ధం అన్నాడు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నానమ్మా. అప్పుడు అబద్ధం అన్నారు, ఇప్పుడేమంటారు? చూడండి, మా మేడం చేతికి శూలం గుచ్చుకున్నారు. అదేంటి పంతులు గారు, శూలాన్ని అలా లాగేశారేంటి? లేకపోతే ఈవిడి గారి ఆర్తనాదాలు ఎంతసేపు వినాలమ్మా? ఆర్తనాదాలేంటి? మా మేడం గారు మొక్కు చెల్లించారు. మొక్కు తీర్చుకోవడానికి శూలం గుచ్చుకుంటే భక్తి రావాలి గాని ఇలా నొప్పి రాకూడదు. ఈవిడి గారి అరిచే అరుపులకి భక్తులు భయపడుతున్నారు. వాళ్ళని కాపాడడానికి ఇలా చేశాను. ఓం నమ శివాయ. ఇది సార్ ఈ మనోహర్ గారి భక్తి. ఏదో కావాలని చేశారే తప్ప మీకోసం భక్తితో చేసినట్టు లేదు. ఇలా ఇంకెప్పుడు చేయకు మనోహరి. ఆ చేతికి కట్టుకట్టుకో. పదరాతోడు. మన కష్టం అంతా వృధా అయిపోయింది మనోహరి. మన కష్టమేంటి? నాతో చెప్పకుండా చేతిలో శూలాన్ని గుచ్చావు. బ్లడ్ లాస్ అయ్యింది నాకు, నీకేమైంది? అయినా అంతలా అరవకపోతే కాసేపు ఓర్చుకొని సార్ ముందు నటించొచ్చు కదా. నీ చేతిలో శూలం గుచ్చితే అప్పుడు తెలిసేది నీకు నొప్పి. ఈ మాత్రానికే ఇలా అంటున్నావు. అక్కడ మిస్సమ్మ ఏం చేస్తుందో చూస్తే నువ్వు ఇంకేమంటావో. అంతలా ఏం చేస్తోంది అది? తను చేసేది చూస్తే నీ కళ్ళు తిరిగిపోతాయి. పద చూద్దు గాని. ముందు ఈ గాయం సంగతి చూడు, నొప్పి పుడుతుంది. ఉండు. ఎంత కష్టమైనా మొక్కు చెల్లించావమ్మా. నీకేం కాలేదు కదా తల్లి? ఆ అమ్మవారుండగా నాకేమవుతుంది పంతులు గారు? చూస్తుంటే వివాహితురాల్లా ఉన్నావు. ఏం కష్టం వచ్చిందని ఇంత కష్టమైన మొక్కు చెల్లించావమ్మా? రాథోడ్, మిస్ అమ్మకు పెళ్ళయిందా? అంటే సార్ అది మీ భర్త ఏదైనా ఆపదలో ఉన్నారా? ఆపద నుండి బయటపడ్డారు పంతులు గారు. ఆయన ఇప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే అమ్మవారికి మొక్కు చెల్లించాను. మిస్సమ్మ భర్త ఆపదలో నుంచి బయటపడ్డా? ఎవరు రాథోడ్? ఎక్కడుంటారు? అది మీరే సార్. మిస్సమ్మ భర్త సాక్షాత్తు మీరే సార్. కానీ ఆ విషయం మీతో నేను చెప్పలేను. చాలా సంతోషం అమ్మా. నమ్ముకున్న భక్తుల్ని అమ్మవారు ఎప్పుడూ ఆదుకుంటారు. అవును పంతులు గారు, ఆ అమ్మే నా పసుపు కుంకాల్ని కాపాడుతుంది.
स्वान्वेतु देवोर्यो विष्णुस्वान्वेतु त्रीणि व्रताय विष्णुस्वान्वेतु चत्वारि मयो भवाय विष्णुस्वान्वेतु पञ्चपशुभ्यो అది తాళి विष्णुभ्यो विष्णुस्वान्वेतु सप्तभोहोत्राभ्यो विष्णुस्वान्वेतु ఆ తాళి అది సార్ బాగి నేను తాళి కట్టిన భార్య కదా బాగి నేను తాళి కట్టిన భార్య తాళి కట్టిన భార్య కదా భార్య కదా బాగి నేను అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భార్య కదా రాతోడ్. చెప్పు. మీకు మీకు గతం గుర్తుకొచ్చిందా సార్? తన మెడలో నేను కట్టిన తాళిని చూశాను. ఆ తాళి నేను అరుంధతి మెడలో కట్టాను. మళ్ళీ అదే తాళి భాగి మెడలో కట్టాను. అవును సార్, అరుంధతి మేడం చనిపోయాక మీరు మిస్సమ్మని పెళ్లి చేసుకున్నారు. అరుంధతి మేడం చనిపోయాక మీరు మిస్సమ్మని పెళ్లి చేసుకున్నారు. మిస్సమ్మ ఎవరో కాదు, అరుంధతి మేడం తోడ పుట్టిన చెల్లెలు సార్. అరుంధతి మేడం తోడ పుట్టిన చెల్లెలు సార్. మీకోసం పిల్లల కోసం మిస్సమ్మ మీకు రెండో భార్య అయింది సార్. మీరు పిల్లలు ప్రాణంగా బతుకుతుంది.